తెలంగాణలో అధికారమే టార్గెట్గా కాషాయ పార్టీ పావులు కదుపుతోందా? 2029 ఎన్నికల్లో సీఎం సీటులో కూర్చోవడమే కాషాయ పెద్దల టార్గెటే. ఇందుకోసం పొత్తులతో కాకుండా సింగిల్గానే ఫైట్ చేయాలని కాషాయ పెద్దలు ఫిక్స్ అయ్యారా? ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలుగా జట్టు కట్టి అధికారంలోకి వస్తే తెలంగాణలో మాత్రం బీజేపీ ఎందుకు సింగిల్గా ఫైట్ చేస్తోంది? దీని వెనుక అసలు మాస్టర్ ప్లాన్ వేరే ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయా? ఇంతకీ బీజేపీ పెద్దల ఆ ప్లాన్ ఏంటి? తెలంగాణలో పొత్తుల సమీకరణాలపై బీజేపీ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలు కూటమిలు కాకుండా సింగిల్గా ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తులు లేకుండా బరిలో నిలిచి మరోసారి ప్రయోగం చేసేందుకు కమలనాథులు రెడీ అయ్యారని సమాచారం. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రకటించారు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలతోనూ పొత్తు లేదని తేల్చేశారు. తాజాగా తెలంగాణ బీజేపీ నేతలంతా హస్తినకు వెళ్లారు. అక్కడ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగితే లాభం కంటే నష్టమే ఎక్కువని కాషాయ పార్టీ పెద్దలకు రాష్ట్ర పార్టీ నేతలు వివరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన, టీడీపీతో కలిసి పోటీకి దూరంగా ఉండడం వెనుక అసలు కారణాలను నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీ తరపున 8 మంది ఎంపీలు గెలిచారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఈ 2 ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం భారీ మొత్తంలో పెరిగింది. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు జరిగితే కాషాయ పార్టీకి దాదాపు సగం సీట్లు వచ్చాయి. మొత్తం 150 డివిజన్లకు గాను 48 డివిజన్లలో కమలం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అందుకే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రత్యేక రోడ్ మ్యాప్ ఉందని అంటున్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసేందుకు 937 మండలాల్లో విస్తృత పర్యటనలు, కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహంతో తెలంగాణలోనూ విజయం సాధించి బీజేపీ జెండాను రెపరెపలాడిస్తామని ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కీలక నాయకులు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్తున్నారు. సరైన సమయం కోసం వాళ్ళంతా వేచి చూస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం బీజేపీలో నేతల మధ్య విభేదాలు లేవని, కేవలం భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, వాటిని అధిగమించి ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లలో విజయం సాధించింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానంలో బీజేపీ ఎంపీలు గెలిచారు. ఇక హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే బలమైన పునాది ఉన్నందున ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తేనే మేలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రతి డివిజన్లోనూ ఏళ్ల తరబడి పనిచేస్తున్న టికెట్ ఆశావాహులు బీజేపీలో భారీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ లేదా జనసేనతో పొత్తు పెట్టుకుంటే వారికి కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. ఇది క్షేత్రస్థాయిలో కష్టపడిన సొంత పార్టీ నాయకుల్లో అసంతృప్తి పెరిగే ఛాన్స్ ఉంది. చివరకు వారంతా రెబల్స్గా మారే అవకాశం ఉందనే భయంతోనే జనసేనతో పొత్తుపై వెనకడుగు వేశారని చర్చ సైతం జరుగుతుంది. మరోవైపు గ్రేటర్లో పవర్ దక్కితే 2029 ఎన్నికల్లో రాష్ట్రంలోనూ సీఎం సీటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే పొత్తులపై కేంద్ర పెద్దలను ఒప్పించినట్టు ప్రచారం సాగుతుంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ఎంపీలతో సమావేశం కావడం కూడా ఇందులో భాగమే అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సఖ్యత లేదు. సీనియర్లు, వలస నేతలు అన్నట్టుగా ఫైట్ జరుగుతుంది. అయితే ఈ వర్గపోరుకు పార్టీ హైకమాండ్ చెక్ పెట్టాలని భావిస్తుంది. పార్టీలో నేతలు ఇలా కొట్లాడుతూ కూర్చుంటే అధికారంలోకి రావడం అసాధ్యమని తేల్చేసింది. అందుకే బండి సంజయ్ను రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. దాంతో బండి సంజయ్ అందరు ఎంపీలకు లంచ్, డిన్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అందరూ కలిస్తే అధికారం కష్టమేమీ కాదని నేతలు వివరిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లకు తామే ఏకైక ప్రత్యామ్నాయమని బీజేపీ భావిస్తుంది. ఏవైనా పొత్తులు పెట్టుకుంటే పార్టీ బలంపై ఓటర్లలో సందేహాలు వస్తాయని అనుమానిస్తుంది. అందుకే పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేస్తేనే గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తం మీద తెలంగాణ బీజేపీ పెద్దలు ఈ నిర్ణయానికి రావడం వెనుక అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా నిలబడాలంటే ఒంటరిగా పోటీ చేయడం ఒకటే మార్గమని బీజేపీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు.